జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది. చెప్పకండి, చెప్తున్నాను, చెప్పకండి. ఏం చేయాలో చెప్పగలిగే వయసు నాకుంది. మీ నోటితో మీ గురించి మీరు చెడు మాటలు చెప్పకండి. మీ గురించి చెడుగా చెప్పుకోవడం కంటే వేరే ఎవరైనా చెడుగా చెప్తే మంచి జరుగుతుంది. నేను జాయిస్ మేయర్ని. మీరు గాయపడిన ప్రతి చోట దేవుడు స్వస్థపరుస్తాడని నమ్ముతాను. మీ గురించి మంచిగా లేదా చెడుగా ఆలోచన చేసిన ప్రతిసారి అది మరింత మీలోని భాగం అవుతుంది. మీరు అనుకున్నదే చివరికి మీ నోటి నుంచి వస్తుంది. అది మీ వైఖరిలోకి వెళ్ళి తర్వాత మీ భావాల్లోనికి, అప్పుడు దాన్ని ఇతరులకు చిత్రీకరిస్తారు. గతంలో నాకు ఒక అసిస్టెంట్ ఉండేది. ఆమె ఎంతో స్మార్ట్గా ఉండేది, ఎంతో మంచిది. అయితే ఆమెకు ధైర్యం లేదు. చివరికి ఆమెతో కలిసి పనిచేయలేకపోయా. ఎందుకంటే ఆమెది నాకు బాగా కోపం వచ్చేది. చూడండి, ఎవరైనా మీ సహనాన్ని చివరి వరకు పరీక్షిస్తాది. ఎలా అంటే, నేను మీ పని చేయలేను, మీకు జాబ్నిచ్చి తర్వాత ఆ జాబ్ని చేసే ధైర్యాన్ని ఇవ్వలేను. కనుక ఆమెకు అసలు ఆ ధైర్యమే లేనందున ఆమెలో నాకు నమ్మకం పోయింది. తర్వాత నా పనులు నేనే చేసుకునేదాన్ని. ఆమెకు చెప్పడానికి బదులుగా ఆమె చేయగలదన్న నమ్మకం లేదు. అందుకే మీరు ఇంటికి వెళ్ళినప్పుడు మీ గురించి ఎలా ఫీల్ అవుతున్నారన్న దాని గురించి ఆలోచించండి. మీ గురించి ఏమనుకుంటున్నారు? దేవుని సహాయంతో జీవితంలో ఏం చేయవలసి వచ్చినా చేయగలరని నమ్ముతారా, లేదా అది నాకు మించినది అని నమ్ముతారా? అది చాలా కష్టం. లేదు, కష్టమైంది ఏది చేయమని దేవుడు ఎప్పుడూ చెప్పడు. అదే మన అతిపెద్ద సాకు. చూడండి, కష్టం. నేను చదువుకోవాలనుకున్నా. జాయిస్ అయితే బైబిల్ అర్థం కాలేదు. అప్పుడు వేరే అనువాదాన్ని చదివి ఏది అర్థం అవుతుందో దాన్ని తీసుకోండి. చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మని బోధించమని ప్రార్థించండి. ఆమేన్. మీకు తెలుసా, అభద్రత అనేది ఒక తెగులు లాంటిది అని? ప్రపంచం నిండా, అవును, లోకం నిండా ఎంతమంది అభద్రతలో ఉన్నవారు ఉన్నారంటే అది అభద్రత అంటువ్యాధులా అయిపోయింది. కనుక అభద్రంగా ఉండేవారిని మేనేజ్ చేయడం కష్టం. ఎందుకంటే ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఈజీగా గాయపడతారు, బాధపడతారు. ఎందుకంటే వారిని గురించి వారు మంచిగా ఫీల్ అవ్వనందని ఏ విషయంలోనూ వారిని కరెక్ట్ చేసే ధైర్యం చేయకండి. ఎందుకంటే దానివల్ల బ్రేక్ డౌన్ కాగలదు. ఆమేన్. విషయాలను వాళ్ళు ఊహించుకుంటారు తిరస్కరించబడ్డారని. ఎవరు వారిని నిరాకరించుకున్నా, ప్రజలకు వాళ్ళంటే ఇష్టం లేదనుకుంటారు. ప్రజలకు వాళ్ళెవరో తెలియకున్నా. నేనెంతో అభద్రంగా ఉండేదాన్ని, నేను ఇలా ఉన్నాను అనుకునేదానే. కనుక ముఖం మీద బయటకు ఇలా కనిపించుతాం, టఫ్గా ఉంటాను, ఎవరు నా మీద అధికారం చేయలేరు. కానీ లోపల మాత్రం కృంగిపోతుంటాం. మనకు 2 జీవితాలుంటాయి. అందరికీ చూపించే ముఖం ఒకటి, తర్వాత మనకు తెలిసిన లోపలది. అదిగో ఆ లోపల మనిషే మనం. అంటే ఆ ఆత్మ స్వస్థపరచబడాలి. నాకు గుర్తుంది అంటే, దేవుని ఏ విషయంలో అయినా ఏకీభవించుకుంటే నేను గాయపడి నిరాకరించబడినట్లు ఫీల్ అయ్యేదాన్ని, నన్ను ప్రేమించడం లేదన్నట్లు. దేవుడు నాకు బోధించాడు. ఆయన ఈ అభిప్రాయంతో ఏకీభవించినంత మాత్రాన ప్రేమించడం లేదని కాదు. మీరు ప్రజలకు మీ అభిప్రాయం కంటే వేరేంది ఉండే ఫ్రీడమ్ని ఇవ్వాలి. అంతేకాని ఈ విషయంలో అయినా మీరు ఫీల్ అయినట్లే ఫీల్ కాకుంటే నిరాశపడకుండా. లేకుంటే మనకు ఫ్రీడమ్ ఉండదు, అదంతా కంట్రోలే. మీరంటే మీరు ఇష్టపడ్డం ఎంతో అద్భుతం. తెలుసా, మీరు ధార్మికమైన వారి వద్ద ఉంటే, నేను చెప్తున్నది చూడండి, ధార్మికమైన సర్కిల్స్లో మీరంటే మీకు ఇష్టమని చెప్పే ధైర్యం చేయకండి. అంటే ఎంతో బాధాకరం. ఏమిటి?
ఒకసారి పెనిన్స్లేవియాలో ఉన్నాను. శుక్రవారం అలా చెప్పా. శనివారం పేపర్లో వచ్చింది, మేయర్కి తనంటే ఇష్టం అని చెప్తుంది. అయితే చూడండి, నేను గాని ఇలా అనుంటే, నేనెంతో దుఃఖకరమైన పురుగుని, పనికిరాని దాన్ని, ఎంతో ఘోరమైన దాన్ని, అప్పుడు మంచిదాన్ని అనుకునేవారు. నేను చెప్తుంది ఏమిటంటే, మీరు రిలీజియన్ మరియు యేసుక్రీస్తుతో నిజమైన సంబంధాన్ని పొందడంలో తేడాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే మీకు ఎలాంటి విశ్వాసం ఉన్నా రిలీజియన్ దాన్ని మీ నుంచి పీల్చివేస్తుంది, మీకు యేసు తెలియకుంటే. నేను చెప్తుంది ఆ పాత మృతమైన ఎండిపోయిన పరిసయ్యుల టైప్ రిలీజియన్ గురించి. స్వయంగా యేసే విరుద్ధంగా ఉండేవాడు. చెప్పాడు, సున్నం కొట్టిన సమాధుల్లా చచ్చిన వారి ఎముకలతో నిండి ఉన్నారు, అందరికీ ఏం చేయాలో చెప్తారు, మీరు చేయరు. మనకు ఆరోగ్యకరమైన స్వయం చిత్రం అవసరం. మీరెన్నడూ దేవుడు నియమించిన డెస్టినీని చేరుకోలేరు, మీ పట్ల మీకు మంచి వైఖరిని పొందడం ఎలానో తెలుసుకోకుంటే. అందుకని మీ తప్పుల్ని మర్చిపోయి దేవుణ్ణి నమ్మడం అనేది ఎంతో ముఖ్యం. అదేదో మనం తప్పులకై సారీ ఫీల్ అవడం లేదని కాదు, అవును ఫీల్ అవుతాం. దేవుడు అంగీకరించలేదు అని నమ్మిన దేన్నైనా చేసినప్పుడు నా గుండె బద్దలవుతుంది. అయితే దాన్ని నాతో ఈడ్చుకుని వెళ్ళలేను. నిన్నటి తప్పుల్ని ఈనాటికి తీసుకుని రాకూడదు, ఎందుకంటే మోయడానికి అవన్నీ భారమవుతాయి. వాటిని వదిలేయాలి. దేవుడు చేయమన్నది మీకుంది, మీరొక నేరాభావపు సంచిని ఈడ్చుకుంటూ చేయలేరు. ఆమేన్. అది మోయలేని భారమవుతుంది. ప్రయాసపడి భారం మోయిచున్న ప్రజలారా, నా వద్దకు రండి, నేను విశ్రాంతినిచ్చెదను. మన కోసం ఉన్న దేవుని చిత్తమునకు మించి వెళ్ళలేము. మీరు చేయాలనుకున్న ప్రతిదీ చేయలేరు, కానీ ఆయన చేయమని చెప్పని దేన్నైనా చేయగలరు. దేవుడు మీకు ఏది ఇచ్చినా, అందరికీ అదంతా క్రేజీగా అనిపించినా సరే, నిజంగా దేవుడు మీ హృదయంలో చెప్పాడని ఫీల్ అయితే తప్పకుండా చేయండి. ఒక విషయం తెలుసా, మీరు తప్పని ఒకవేళ తెలుసుకుంటే అది మిమ్మల్ని కదిలించి వేసేలా చేయనివ్వకండి. ఇలా అనండి, నేను అలా మళ్ళీ చేయకూడదని తెలుసుకున్నా, తర్వాత పనికి వెళ్ళిపోండి. ఓటమనేది విజయం పొందడంలోని ఓ భాగం. విజయం వైపు వెళుతూ మార్గంలో ఓడుతుంటాం. నేను తప్పులు చేశాను. దేవుడు టీవీకి వెళ్ళమని పిలుపునివ్వడానికి ముందే వెళ్ళడానికి ట్రై చేశాను. కొన్నిసార్లు మీ హృదయంలో ఏదో ఉంటుంది, అది దేవుడి నుంచే, అయితే సరైన సమయం కాదు. కొన్నిసార్లు అది తెలుసుకోవడం కష్టమవుతుంది, ముఖ్యంగా యంగ్ క్రిస్టియన్స్గా. చాలామంది బైబిల్లో కూడా అదే తప్పుని చేశారు. వాళ్ళకంటే కొంచెం ముందుగా వెళ్ళారు. కనుక అనుకున్నాను, నేను టీవీకి వెళ్తాను. సరే, ఒక స్టూడియోని సెయింట్ లూయిస్ కేబుల్ స్టేషన్ వద్ద రెంట్కి తీసుకున్నాం. అక్కడే ఉంటాం. మా 4-5 ఫీమేల్ ఎంప్లాయీస్ని తీసుకుని ఒక టాక్ షో చేద్దాం అనుకున్నాం. నేను వాళ్ళని ప్రశ్నలు అడిగితే వాళ్ళు జవాబులు చెప్తారు. అయితే అక్కడ సమస్య ఉంది, ప్రశ్నలు అడిగేదాన్ని, జవాబు చెప్పేదాన్ని నేనే. ఎందుకంటే నేను టాక్ షో హోస్ట్ని కాదు. మీరు కానీ గమనిస్తే మా టీవీ ప్రోగ్రాంలో ఎక్కువగా ఇంటర్వ్యూలు చేయం, ప్రజల్ని తీసుకుని వచ్చి ఇంటర్వ్యూ చేయడం. నేను వచ్చే వారం డే స్టార్కి వెళ్తున్నట్లుగా టీబీఎన్కి 2 గంటల ఇంటర్వ్యూ మా పుస్తకాల కొరకు చేయడానికి. చూడండి, వాళ్ళు చేసేది అదే. ఎప్పుడూ అక్కడికి ప్రజల్ని పిలుస్తూ ఉంటారు, ఇంటర్వ్యూలు చేస్తారు. నేనది ట్రై చేశాను. మాకు ఇలా అంటూ లెటర్స్ కూడా వ్రాసేవారు, ప్లీజ్ గెస్ట్లను మాట్లాడనివ్వమని జాయిస్కి చెప్తారా. అంటే వాళ్ళు వచ్చి నాకు చెప్పినప్పుడే నేను ఎలా అంటే, నాకు అది అసలు నచ్చనే లేదు. ఎందుకంటే మీరు నా షోలో ఉండి మీరు సరైంది చెప్పుకుంటే, నేను టేక్ ఓవర్ చేసుకుంటే, మేము తిరిగి వెంటనే రైట్ ట్రాక్లోకి వస్తాము. నేనన్నాను, ఏమన్నా తెలుసా, అది నేను కాదు, మేము చేయగలిగింది ఎవరో దాన్ని బాగా చేసినందున మీరు దాన్ని చేయలేరు. దేవుడు పిలుపునిచ్చి చేయమన్నదే మీరు చేయగలరు. ఆమేన్.
అందువలన 6 నెలల్లో మాకు ఆ టీవీ షో నుంచి ఒక్క మెయిల్ మాత్రం వచ్చింది. ఇది పని చేయడం లేదన్నాను. చూడండి, అప్పుడు దేవుడు మమ్మల్ని టీవీకి వెళ్ళమన్నప్పుడు మేము షాక్ అయ్యాము. ఎలా చేయాలో తెలీదు. దేవుడు దానికోసమే వెయిట్ చేస్తున్నాడు, మేముగా చేయలేమని, వినయంగా ఉండాలి అని. అంతేకాని మేము చేయాలనుకున్నందుని వెళ్ళి చేసేయగలమని అనుకోవడానికి బదులుగా. ఆమేన్. తర్వాత ఇంకో విషయం చెప్తాను. కొన్నిసార్లు దేన్నైనా చాలా కాలంగా చేస్తుండవచ్చు, అప్పుడు సడన్గా దేవుడు అది అయిపోయింది అంటాడు. అది చాలా కష్టం, ఎందుకంటే మీరు ఒకలా చేస్తున్నది చేస్తున్నారు, అది బాగుంది, ఆనందిస్తున్నారు. అప్పుడు సడన్గా ఏదో పని చేయడం లేదు, అందులో అభిషేకం లేదు. ఇప్పుడు దాన్ని ఆనందించడం లేదు. అదెలా అంటే బ్లా. సెంట్ లూయిస్ చర్చ్లో నేను 5 ఏళ్ళు పనిచేశాను. 5 ఏళ్ళు హోమ్ బైబిల్ స్టడీస్, 5 ఏళ్ళు ఈ చర్చ్లో పనిచేశాను. నా జాబ్ నాకు నచ్చింది. ఎంతో బోధన చేయాల్సి వచ్చింది. బైబిల్ స్కూల్లో బోధించాను. ప్రతి గురువారం ఉదయం 4 నుంచి 500 మంది ఉమెన్స్ మీటింగ్కి వచ్చేవారు. అది మంచి పెద్ద సభ అని అనవచ్చు. పాస్టర్ టౌన్లో లేనప్పుడు ఎక్కువగా బోధించేదాన్ని. నా పేచెక్ కోసం నమ్మనవసరం లేదు, ఆయనే చేశాడు. అంత బాగుంది. తర్వాత మొదలు పెట్టానంతే, పనికి వెళ్ళాలనిపించలేదు. మీటింగ్సే కూడా, ఇక బోర్డ్, వీక్లీ మీటింగ్లు. అసలేమైందో నాకు తెలియదు. ఎలా అంటే అసలేమైంది, ప్రేయర్ మీటింగ్కి వెళ్ళాలనిపించలేదు. ప్రతి మంగళవారం రాత్రి చర్చి ఉండేది. ఒకరోజు నా సీట్లో కూర్చున్నా. అవును, ముందు వరుసలో నా పేరున్న సీటు ఉంది, అందరికీ అది ఇష్టం. అలా ఉంటే విఐపీలా ఫీల్ అవుతాం. అవునా, నాకు సొంత పార్కింగ్ ప్లేస్ ఉండేది, నా పేరుతో పేరు ఉన్న సీట్. ముఖ్యమైనవి అనుకునే విషయాలు అద్భుతంగా ఉంటాయి. వయసు అయ్యాక ఎలాంటి ముఖ్యత్వం లేదని గుర్తిస్తాం. వెనక్కి తిరిగి చూస్తే ముఖ్యమైన అనుకునేవి 35 ఏళ్ల వయసులో ఇప్పుడు నాన్సెన్స్గా గుర్తించాను. ముఖ్యమైనది ఒకటే, మనం దేవుని ఎదుట ఆయన మనం జీవించాలనుకున్న జీవితాన్ని జీవించడమే. సరే, దేవుడు నాతో మాట్లాడడం ఉన్నా, ఏం చేస్తున్నావు అనుకున్నా, చర్చికి వెళ్తున్నా, మంగళవారం కదా. అసలైతే దేవుడు అన్నాడు, ఇక నీకు పని లేదు. నేను ఇన్సల్టింగ్గా ఫీల్ అయ్యాను. నేను లేకుండా చర్చిని ఎలా నడిపిస్తారు? కమాన్. అయితే దేవుడు అక్కడ, దేవునికి నా అవసరం లేదు, ఇక నా వంతు నేను చేశా. నేను పరిచర్యను తీసుకోవాలన్నాడు. ఆయన చెప్పాడు, ప్రపంచ నలుమూలలకు వెళ్ళు. నేను ఇప్పుడు ఆ కథలోకి వెళ్ళను, చాలా పెద్దది. అయితే పాయింట్ ఏమిటంటే, ఇక్కడ అది వినవలసిన వారెవరో ఉన్నట్లు ఫీల్ అవుతున్నా. మీరు దేనిలో అయినా మంచిగా ఉన్నారేమో. అయితే దేవుడు దాంతో ముగించినప్పుడు మీరు పైన కొండ మీద 10 ఏళ్ల క్రితం చనిపోయిన గుర్రాన్ని త్రోయడానికి ప్రయత్నిస్తూ ఉండకూడదు. ఆమేన్. తెలుసా, గత కొన్నేళ్ళలో నేను కొన్నిటిని వదిలి వేయవలసి వచ్చింది. నాకు మా మిషన్ ట్రిప్స్కి వెళ్ళడం అంటే ఇష్టం. దేశం బయటికి ఎక్కడికైనా ఏడాదిలో 3 సార్లు, ఒక్కసారి 3 వారాలు వెళ్తాం. మేము 4, 5 లేదా 6 దేశాలకు వెళ్ళి అన్ని అవుట్ రీచెస్లో ఇన్వాల్వ్ అవుతాం. ఎంతో సహాయాన్ని పొందాం. అంటే ప్రతి ద్వారం మా కోసం తెరవబడింది. అద్భుతంగా ఉంది. తర్వాత విషయాలు పని చేయలేదు. మా వీసా క్యాన్సిల్ అయ్యేది. అప్పుడు రెంట్కి తీసుకున్న గ్రౌండ్స్ క్యాన్సిల్ అయ్యేవి. అన్నీ కూడా స్టూపిడ్గా, ఏది అసలు పని చేయడం లేదు. ఇలా అంటే ఏం చెప్తున్నానో అర్థమవుతుందా? అది అసలు పని చేయలేదు. నేను అలసిపోయేలా చేసింది. వయసు అయిపోయినట్లుంది. నేను అంతగా శ్రమపడని విషయాలను నేను చూసుకోవాల్సిన అవసరం వచ్చింది. చూడండి, ఇప్పుడో తర్వాతనో మీరు ఫలంతో ప్రయత్నాన్ని పోల్చుకోవాలి. అంటే మీరు చేస్తున్నది యోగ్యమైనదైనా, దేనిలో అయితే ప్రయత్నాన్ని చేస్తున్నారో అది దానికి తగ్గ ఫలితాన్ని ఇస్తుందా? నాకు అది వదిలివేయాలని లేదు. ఇప్పుడు జింజర్ వెళ్తుంది, నేను వెళ్ళలేదు. అయితే దేవునికి స్తుతులు ఆమె అక్కడ చేస్తున్నందుకు. చూడండి, మనం అంతా స్వయంతో నిండి ఉండలేము, వేరే ఎవరిని ఏమీ చేయనివ్వకుండా. ఎందుకంటే మీరు అలా చేస్తే మీరు అక్కడ ఉండరు.
కనుక దేవుడు ఏదైనా చెప్పినప్పుడు చేయడానికి సిద్ధంగా ఉండండి. వదిలేయమని చెప్తే వదిలేయడానికి సిద్ధంగా. ఆమేన్. మీరు దేన్నో వదిలివేస్తే దేవుడు మీతో ముగించేశాడనో విలువైన వారు కాదనో కాదు, మీ జీవితంలో అదొక కొత్త సమయం. అభద్రతలో ఉన్న వ్యక్తితో సంబంధంలో ఉండటం కష్టం. వారికి నిరంతరం ధృవీకరణ కావాలి. ఎన్నో అభినందనలు లేకుంటే నిరాశ చెంది డిప్రెషన్లోకి వెళ్తారు. ఓ 5 సార్లు మంచిగా కనిపిస్తున్నారని చెప్పకుంటే ఉన్నారని ఫీల్ కారు. ఈ అసంతుల్యతకు అవసరత అనేది ఎప్పుడు వారితో సంబంధాన్ని పెట్టుకోవాలని ప్రయత్నించే వారికి భారం అవుతుంది. ఆ బంధాన్ని తెంచుకోవటం మంచిదనుకుంటారు వారి మూడ్స్తో డీల్ చేయడానికి బదులుగా. కమాన్, ఎవరైనా అలా ఉన్నారా? అంటే మీకు తెలిసిన ఆ వ్యక్తి ఇక్కడ లేరు కనుక చెయ్యెత్తితే పర్వాలేదని. ఎవరైనా అటువంటి వారితో డీల్ చేస్తూ ఉన్నారా? వాళ్ళు మిమ్మల్ని విసిగించి వేస్తున్నారు. త్వరలోనే బహుశా మీకు ఏ ఎంపిక ఉండదు. మీరు మీలోని మీ జీవితాన్నంతటినీ తీసివేయనీయకూడదు. ఎందుకంటే వాళ్ళు దేవునితో ఉండరు, స్వస్థపరచనివ్వరు. చెప్పాలంటే చాలామంది సహాయం వద్దంటారు. ఊరికే కూర్చుని వారి సమస్యలు రోజంతా చెప్పాలనుకుంటారు, ప్రతి ఒక్క రోజు. వాళ్ళకి సహాయం అవసరం లేదు. సహాయం కోరుకునే ఎవరికైనా దేవుడు చేస్తాడు. అటువంటి వారు ఈజీగా బాధించబడతారు, ఇతరులతో పోల్చుకోవడానికి లోనవుతారు. అన్నిట్లోనూ వాళ్లే నిరంతరం ముందుండాలని, వాళ్ళు యోగ్యులమని నిరూపించడానికి ట్రై చేస్తారు. లేదా అవతలే అంచు చివరికి వెళ్తారు, అధికంగా తమ గురించి ఆలోచిస్తూ. ఎంతో సిగ్గుగా 2 మాటలు కూడా మాట్లాడరు. స్వయం గురించి తక్కువ దృశ్యాన్ని ఉంచుకునేవారు కొన్నిసార్లు ఎక్కువగా క్లింగీగా ఉంటారు. ఎలాంటి వారి పట్ల కొంచెం గమనం చూపినా సరే సడన్గా మీకు ఒక కొత్త షాడో వస్తుంది. అదెలాంటి మళ్ళీ నువ్వు వచ్చావా? మా అమ్మ ఆమెను బ్లెస్ చేయాలా, ఆమె అలా ఉండేది, ఎన్నడూ నిజమైన ప్రేమను అనుభవించలేదు. నా తండ్రి అంతా నీచమైన వారు. దేవునికి స్తుతులు, మరణానికి 3 ఏళ్ల ముందు రక్షణ పొంది మారారు. కానీ చెప్తున్నాను, ఆయనతో జీవించడంలో సంతోషం ఉండదు. మా అమ్మ అలా ఉండేది తెలుసా. నేను ఆమెకు ఫోన్ చేస్తే, నేను మంచి కుమార్తెలా ఉండాలనుకుని ఆమెని చూసుకోవాలని నేను ఫోన్ చేస్తే ఆమె నాకు రోజుకు 3 సార్లు చేసే తర్వాత ఎన్ని రోజులు అన్నది నాకు తెలీదు. నేను ఫోన్లో ఆమెతో రోజంతా మాట్లాడడానికి టైం ఉండేది కాదు. అటువంటి వారి నుంచి దూరంగా ఉండాలని అనుకుంటా, ఎందుకంటే మీ జీవితాన్ని వాళ్ళు మింగివేయాలని కోరు కనుక. ఇప్పుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాను, మీరు ఇక్కడ ఉంటే బాగుండు అనుకునే వ్యక్తితో మాట్లాడడం లేదు. అంటే మీరు ఆశ్చర్యపోతుంటే మీతో మాట్లాడుతున్నాను. మీరు మిమ్మల్ని ఒక్కసారి చూసుకుని ప్రశ్నించుకోండి, మీ గురించి మీరు ఏమనుకుంటున్నారో, మీ గురించి ఎలా మాట్లాడతారో. నిన్న చెప్పాను, అయితే మళ్ళీ ఈరోజు చెప్తాను. చెప్పకండి, చెప్తున్నాను, చెప్పకండి. ఏం చేయాలో చెప్పగలిగే వయసు నాకుంది. మీ నోటితో మీ గురించి మీరు చెడు మాటలు చెప్పకండి. మీ గురించి చెడుగా చెప్పుకోవడం కంటే వేరే ఎవరైనా చెడుగా చెప్తే మంచి జరుగుతుంది. గుర్తుందా, నిన్న ఒక కథ మొదలుపెట్టాను, అయితే మరొక వైపుకు వెళ్ళిపోయాం కనుక దాన్ని ముగించడానికి ఇది మంచి చోటు. దేవునిలో నేను ఆయన నీతిని అని దేవుడు నాకు బోధించినప్పటి సంగతి చెప్తున్నాను. అది నాకు అర్థం అవడం కష్టంగా ఉండేది. ఒకరోజు మా బేబీని ఫీడ్ చేస్తుండగా డేవి నేను వాదించుకున్నాం. ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఎవరికైనా గుర్తుందా నిన్న స్టార్ట్ చేసినప్పుడు ముగించలేదని? ముగించలేదు, బహుశా మీకు తెలీదు, ముగించలేదు. నేను టేబుల్ దగ్గర కూర్చున్నాను. ఇలా అంటూ అది నిజం, నేను మూర్ఖురాల్ని,
నేనంత పెద్ద గందరగోళం, నేను అన్నీ తప్పే చేస్తాను, ఎప్పుడూ తప్పు నాదే, ఎప్పుడూ నేనే. మీకు చెప్పబోయేది నిజం. ఇది నేను భయపెట్టడానికి చెప్పడం లేదు, నిజం చెప్తున్నానంతే. ఏంజెల్స్ ఉంటాయి, అయితే దెయ్యాలు కూడా ఉంటాయి. మనం వాటిని చూడలేనంత మాత్రాన దాని అర్థం అవి లేవని కాదు. నేనక్కడ కూర్చుని ఈ చెడు మాటలు అంటుండగా నా గురించి నాకు నిజంగా అనిపించింది, గదిలోనికి నా వైపుకు ఒక దుష్టశక్తి వస్తున్నట్లు. భయంతో ప్రాణం పోయినట్లయింది. ఇలా అనసాగా, నేను క్రీస్తులో దేవుని నీతిని, నేను క్రీస్తులో దేవుని నీతిని, నేను క్రీస్తులో దేవుని నీతిని. నేనెంతగా అలా చెప్తే అంతగా ఆ దుష్టశక్తి వెనక్కి తగ్గడం ఫీల్ అయ్యాను. కమాన్, మీ జీవితంలో అపవాదికి ద్వారాన్ని తెరవకండి. మీ నోటి నుంచి మీ గురించి చెడు మాటలు చెప్పకండి. బైబిల్ చెప్పేది చెప్పండి అంతే. ఒకవేళ పూర్తిగా అలా జీవించకపోయినా సరే, లీగల్గా అది మీకు సొంతమైనది, యేసు రక్తంతో కొనబడినది. మనం కన్ఫ్యూజ్ అయ్యే చోట్ల ఒకటి ఏదంటే, మన విమోచనకు ఒక లీగల్ సైడ్ ఉంది మరియు ఒక అనుభవపూర్వకమైన సైడ్ ఉంది. లీగల్గా పవిత్రురాల్ని, కానీ అనుభవపూర్వకంగా ఎల్లప్పుడూ పవిత్రమైనవి చేయను. అది దాదాపుగా దేవుడు మనకు చాలా పెద్ద కోట్నిచ్చి అందులోకి పెరగమని మనకు సమయాన్నిస్తాడు. ముఖ్యమైనది ఏమిటంటే, మీరు ఎదుగుతున్నారు. మీరు గాని ఎదుగుతుంటే చేరుకున్నారా లేదా అన్న దాని గురించి దేవుడు పట్టించుకోడా. అయితే ఎదుగుతూ ఉంటారు. గత ఏడాదిని తిరిగి చూసి ఇలా అంటారా, అప్పటికంటే ఇప్పుడు వేరుగా ఉన్నానని? ఎవరూ ఇలా అనకూడదు, వేరుగా ఉన్నాను, హీనంగా ఉన్నాను అని. ఆరోగ్యకరమైన సెల్ఫ్ ఇమేజ్ అంటే ఏమిటి? ముందుగా మీ గురించి ఎంచదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోకండి. ఎందుకంటే మీరు ముఖ్యమైన వారని అనుకోవడం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా మరెవరో ముఖ్యం కారు అని అనుకుంటారు. నేననుకోవడం, దేవుని హృదయాన్ని మనం ఎవరినైనా వాళ్ళు మన క్రింద ఉన్నారనో, మనంత మంచిగా లేరని ప్రవర్తించుతానో అంతకంటే హీనంగా దేవుని హృదయాన్ని ఏదీ గాయపరచదు. కొన్నిసార్లు ఆ విషయంలో ఎక్కువ గిల్టీగా ఉన్నవారు అధికారంలో ఉన్నవారే. కనుక ఈ ఏరియాలో ఉన్నప్పుడు పనిగా పెట్టుకుంటాను. అక్కడ వెనుక కూర్చున్న వారందరితో మాట్లాడతా, కలిసిన వారితో గ్రీట్ చేస్తాను, థ్యాంక్స్ చెప్తాను. తెలుసా, ఎవరు గమనం చూపని వ్యక్తి కొరకు చూసి వారితో మాట్లాడండి. గదిలోని అత్యంత ముఖ్యమైన వారి వద్దకు వెళ్ళడానికి ట్రై చేయకండి. ఒంటరిగా కనిపించే వారి కోసం వెతకండి. అవసరతల్లో ఉన్న వారి కోసం చూడండి. జాయ్స్, నేను నా ఫ్రెండ్స్తో ఉండాలనుకుంటాను. అయితే ఎవరలా అనుకోరు. మన చిన్న గ్రూప్లో ఉండడం మానండి. నా చిన్న క్రిస్టియన్ గ్రూప్ ఫ్రెండ్స్తో నేను వేరే ఎవరితోనూ మాట్లాడను. లోకం గాయపడిన వారితో నిండి ఉంది. మనం అంత ముఖ్యమేమీ కాము. మనం వారి పట్ల గమనం ఉంచలేనంత ముఖ్యమైన వారము కాము. ఆమేన్. ఒక పాపిపై గమనం ఉంచేంత ముఖ్యమైన వారము కాము. వాళ్ళు మీ బెస్ట్ బడ్డీలు కానవసరం లేదు, కానీ వారి పట్ల మంచిగా ఉండాలి. నేను చెప్తాను పాపులతో ఉండమని, వాళ్ళ మీద మీరు ప్రభావం చూపేంత వరకు, వాళ్ళు మిమ్మల్ని చెరపనంత వరకు. జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది.